దినోత్సవం వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం సుధాకర్, గాదా సుబాపు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. రోటి కపడా ఔర్ మకాన్లో కపడా లోపించిందని అన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోకపోతే చేనేత కార్మికులు కనుమరుగవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు దోమల రమేష్, బూస తిరుపతి, రామ్ సత్తయ్య, ఆవిడపు రాజబాబు, బండి మల్లికార్జున్, బొట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. మా స్టేటు నాయకత్వం ద్వారా వాళ్ళ పిలుపు మేరకు చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చేనేత బోర్డు క్యాన్సిల్ చేసింది, పత్తి బోర్డు క్యాన్సిల్ చేసింది. చేనేత వస్త్రాల మీద అంతర్జాతీయ చేనేత వస్త్రాల మీద రాబడవలసినటువంటి 5,000 కోట్లు ఏదైతే బడ్జెట్ వస్తుందో దాని మీద మన సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో 200 కోట్లు కేటాయించడం, చేనేత కులానికి కేటాయించడం జరిగింది. ఈ చేనేత వృత్తి మీద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చిన్నచూపు చూడడం వల్ల చేనేత కార్మికుడు నడ్డి విరిగే విధంగా ఈరోజు కనబడతా ఉంది. గతంలో పెద్దలు చెప్పినారు, రోటీ కపడా ఔర్ మకాన్ అన్నారు. రోటీ బాగానే ఉంది, మకాన్ బాగానే ఉంది, కానీ కపడా మాత్రం నామరూపాలు లేకుండా పోతుందని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఉన్నదో మానాన్ని కాపాడేటువంటి చేనేత వస్త్రానికి ఇలా చేనేత నేసే నాయకునికి ఇలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూలీనాలు చేసుకొని బ్రతికే అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మాకు చేనేత ఏ విధంగానైతే కుంగదీయబడ్డదో అంటే వస్త్రాలు సరిగ్గా లేక, వాళ్ళ జీవనోపాధి లేక, వాళ్ళు మరమగ్గాలు మరుగున పడిపోవడం చేత వాళ్లకు చాలా ఇబ్బందికరంగా తయారవుతూ ఉంది. మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రైతుకు ఏ విధంగానైతే మీరు పంట రుణాలు ఇస్తున్నారో, వారికి బీమా సౌకర్యం కలిగిస్తున్నారో అదే విధంగా చేనేత కుటుంబానికి, చేనేత కార్మికులకు వాళ్లకు 5,000 పెన్షన్ ఇవ్వాలని, వాళ్ళకు కూడా కూడుగుడ్డ అన్నీ కల్పించాలని చెప్పేసి మేము పద్మశాలి వెలుగు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా ఇదే విధంగా చేనేత కార్మికులకు వాళ్లకు తప్పనిసరిగా బీమా కల్పించాలని చెప్పేసి వాళ్ళ ఆత్మను శాంతించాలని కొరకు తప్పకుండా మీ చేనేత వర్గం ఏదైతే ఉంది ఆప్కో కూడా లేకుండా అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ చేనేత వస్త్రాలకు సంబంధించింది మొత్తం మళ్ళీ ఏదైతే గతంలో ఏవైతే ఉన్నాయో ఆప్కో ఇవన్నీ కూడా సంఘాలను కూడా బలోపేతం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణ పద్మశాలీలు అందరూ ఏకమై ఈ ఐబీలో మేము చేనేత దినోత్సవం చేసుకుంటున్నాం. అట్టి చేనేత దినోత్సవానికి మా పద్మశాలి కులబాంధవులందరూ విచ్చేసినందుకు వారికి నా యొక్క ధన్యవాదములు. ఈరోజు ముఖ్యమైనది ఏమనగా చేనేత కుంటుపడిపోతుంది, రాను కుంటుపడిపోతుంది. కాబట్టి మేము చేనేత వస్త్రాలు నేస్తేనే కానీ వాళ్లకు ప్రతి కంపెనీలు వచ్చిన కాడికి వెళ్ళి మా చేనేత వస్త్ర కార్మికులు రోడ్ల పడి ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటి చాలా జరుగుతున్నది. కావున ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు జాతీయ చేనేతను వాళ్ళు మాకు అభివృద్ధికి వరకు ఫండ్స్ కానీ ఏమీ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు డిమాండ్ చేసేది ఏమనగా చేనేత కార్మికులను ఆదుకొని వారి యొక్క శ్రేయస్సును కోరి వారికి బీమా మరియు ఆ కార్మికులకు పింఛన్లు వచ్చే విధంగా చేయాలని మేము ఆ పద్మశాలి సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 10వ తేదీన మంచిర్యాలలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరగనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు.
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ హాజరవుతున్నట్లు చెప్పారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు మండల, పట్టణ కమిటీల నిర్ణయం చేయనున్నట్లు తెలిపారు. సింగరేణిలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు, కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకుడు మేకల దాసు, ఖలీందర్ ఖాన్, ఇతర నేతలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు గత నెల 28, 29, 30 తేదీలలో ఖమ్మంలో నిర్వహించుకోవడం జరిగినది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, మండల, రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ నిర్వహించుకోవాలని ఆ రాష్ట్ర సమితి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగినది. మరి అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో పట్టణ, మండల నిర్మాణ కౌన్సిల్ నిర్వహించుకొని ఈ నెల 10వ తేదీన జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ గారు హాజరవుతూ ఉన్నారు. ఈ యొక్క జిల్లా కౌన్సిల్ సమావేశానికి మరి మున్సిపాలిటీ, పట్టణ కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరు కావాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ నెల 17, 18 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు మంచిర్యాలలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆగస్టు 22, 23, 24 తేదీలలో హన్మకొండ జిల్లాలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క సమావేశాలకు జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల బలోపేతం కొరకు మరి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి మరి యొక్క నిర్మాణ కౌన్సిల్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అలా ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి దానికి నిరసనగా రాష్ట్ర సమితి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ మరి జిల్లా వ్యాప్తంగా, సింగరేణి వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని చెప్పి మరి రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ ఒక ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేసి మరి పార్టీ ప్రజా సంఘాల బలోపేతానికి మరి రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.